వైట్ చాక్లెట్ ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చు అని మీలో ఎంతమందికి తెలుసు? ఫస్ట్ ఒక మిక్సీ జార్ లో మిల్క్ పౌడర్ వేసుకుందాం. మీ టేస్ట్ కి తగ్గట్టు షుగర్ కూడా యాడ్ చేసుకోండి. కన్సిస్టెన్సీ చూసుకుంటూ గీ కూడా యాడ్ చేసుకుని మిక్సీ పట్టేసుకోండి. చూసారు కదా, టెక్స్చర్ ఇలా రావాలి. ఇప్పుడు మనం వీటిని పిల్లలకి ఇంట్రెస్టింగ్ గా ఉండడానికి రకరకాల చాక్లెట్స్ మౌల్ లో అయితే ఫిల్ చేసేసుకుందాం. చాక్లెట్ ప్రిపరేషన్ అనగానే అయన్ భలే పార్టిసిపేట్ చేస్తాడండి. మౌల్స్ ఫిల్ చేసేటప్పుడు చాక్లెట్ తో పాటు నేను ఇక్కడ కొన్ని రకాల నట్స్ అండ్ సీడ్స్ కూడా తీసుకున్నాను. అవి ముందుగానే డ్రై రోస్ట్ చేసి పెట్టుకుంటే తినేటప్పుడు క్రంచీగా ఉంటాయండి. కోకో పౌడర్ తో చాక్లెట్స్ చేయడం చాలా వీడియోస్ చూసే ఉంటారు, కానీ మీరు హోమ్ మేడ్ వైట్ చాక్లెట్ వీడియోస్ మాత్రం చాలా తక్కువగానే చూసింటారు. చాలా మంది చాక్లెట్ ప్రిపరేషన్ అని చెప్పి డైరెక్ట్ గా చాక్లెట్ కాంపౌండ్ తో చేసేస్తారు. అలా చేయడం కన్నా పిల్లలకి ఇలా చేసి పెడితే అసలైన హోమ్ మేడ్ చాక్లెట్ అండి. మిల్కీ బార్ ఉంటుంది కదండి, టేస్ట్ అయితే యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంకా మనం ఇందులో నట్స్ కూడా యాడ్ చేసాం కాబట్టి క్రంచీగా తినడానికి చాలా బాగుందండి. అయాన్ కి కూడా చాలా బాగా నచ్చాయి. మీరు కూడా పిల్లల కోసం ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి.